ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ అన్న మనసు చాలా పెద్దది. తను చేసే వ్యాపారం చిన్నది కావచ్చు. కానీ తను చేసే సాయం మాత్రం చాలా పెద్దది. ఇక్కడ తిను పట్టుకెళ్తున్నటువంటి ఈ తాజా తాజా కూరగాయలు ఎవరికి తీసుకెళ్తున్నాడో తెలుసా? అటుగా వెళ్తున్న ఒక మూగజీవికి తనకి ఆకలేస్తుందనే విషయం ఇతనికి ఎలా తెలిసిందని అయితే నాకు తెలీదు. దానికి పళ్ళు, కూరగాయలు అన్నీ కూడా తాజా తాజాగా ఉన్నవన్నీ పెడుతున్నాడు. తన బండి దగ్గర ఎంతోమంది కస్టమర్లు ఉన్నా సరే, వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ముందు దీని ఆకలి తీర్చాలని చెప్పి ముందుకొచ్చిన ఈ భయ్యాకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజం చెప్తున్నానండి. దానికి సాయం చేస్తున్నప్పుడు కాళ్ళకి చెప్పులు కూడా తీసేసి తన మానవత్వాన్ని తనలో ఉన్నటువంటి ఒక గొప్ప హృదయాన్ని అయితే అందరికీ చాటాడు. అలాగే చాలామంది అటుగా వెళ్తున్న కస్టమర్స్ కూడా ఏవై తాజాగా ఉన్నాయి, కొత్తగా ఏ కాయగూరలు ఉన్నాయంటే, "సార్ బండి దగ్గరికి వెళ్ళండి సార్, మీకు ఏం కావాలో తీసుకోండి సార్" అంటున్నాడు. అని చెప్పి చెప్తున్నాడే తప్ప, ఆ మూగజీవికి అక్కడ పాడేసి వెళ్ళి అక్కడ క్లయింట్స్ అంటే వచ్చిన కస్టమర్లు వ్యాపారం అయితే చూసుకోవట్లేదు. నిజంగా తన మనసు చాలా పెద్దది. తను ఒక మాట చెప్పాడు, "మా ఊర్లో పళ్ళు కాస్తేనన్నా అందులో 70% కూడా అందరికీ కూడా అమ్ముతాము. 30% అయితే అక్కడ ఉన్నటువంటి కోతులకు గానీ, పక్షులకు గానీ వదిలేస్తామని చెప్పాడు. మన పట్నంలోకి వచ్చినప్పటికి చెట్టుకి కాసినటువంటి కాయలు కానివ్వండి, పిందులు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి 100కి 100% కూడా తుంచేస్తున్నారు. అక్కడికి పిందులు కూడా వదలట్లేదు. ఈ భయ్యాకు ఒక హ్యాట్స్